ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మళ్ళీ నువ్వు 24 గంటల్లో వచ్చి సంతకం చేస్తే తప్ప నీ పెరోల్ పూర్తవదు. లేదంటే నీకే కాదు, నిన్ను రిలీజ్ చేసిన మాకు కూడా సమస్యలొస్తాయి. మీకలాంటి ఇబ్బంది కలిగించను మేడం. ఇక్కడ సంతకం చెయ్యి. సావిత్రి ఎక్కడికి వెళ్తానంది? కార్తీక మాసం కదా, వెళ్ళొస్తాను అంది. పెరోల్ మీద రిలీజ్ అయితే తన పిల్లల్ని చూసుకోవాలనుకుంటారు కానీ సావిత్రి ఎక్కడికి వెళ్తుండొచ్చు? బావా కాఫీ. బావా నిన్నే కాఫీ. నువ్వు మాట్లాడకపోతే మాట్లాడకపోయావు. కావాలనో వద్దనో ఏదో ఒక ముక్క చెప్తే అయిపోతుంది కదా. బావా నిన్నే. బావా బావా కాఫీ. శివ, సరిపోయింది. పెళ్ళం పలకరిస్తే పట్టింపు లేదు కానీ చెల్లెలు టచ్ చేస్తే మాత్రం వెంటనే తల తిప్పి చూశాడు. ఏమైంది? నీకేమైందని అడుగుతున్నాను బావా. శివ కొంచెం ఆగు. ఏం ఆలోచిస్తున్నావు అన్నయ్య? శివ పిలుస్తున్నా సరే పలకలేదెందుకు? నేను వినిపించుకోలేదమ్మా. నా మాట ఎప్పుడు వినిపించుకున్నాడు గనక. అబ్బబ్బబ్బా, ఒక్క నిమిషం అన్న ఏం చెప్తాడని నువ్వు వినకుండా మాట్లాడుతూనే ఉన్నావేంటోదినా? నేను 10 మాటలు మాట్లాడితే ఆయన ఒక్క మాట అయినా మాట్లాడతాడేమోనని చూస్తున్నాను. ఈ రోజు అన్నయ్య ఎందుకో పొడి పొడిగా మాట్లాడుతున్నాడు. దీన్ని కూడా పొదుపు చేస్తున్నావా ఏంటి బావా? ఒక్క నిమిషం ఆగు శివ. అన్నయ్య మనసులో మాట ఏంటో చెప్పనివి ముందు. నువ్వు చెప్పన్నయ్య, ఎందుకలా ఉన్నావు? దేని గురించి ఆలోచిస్తున్నావు? అమ్మ గురించి. ఎందుకన్నయ్య, అమ్మ కల్లోకొచ్చిందా? అమ్మ ఎప్పుడూ గుర్తుకొస్తూనే ఉంటుందమ్మా, కానీ ఈరోజు మాత్రం ఎప్పటికీ మర్చిపోలేను. ఎందుకంటే అమ్మ మీ అందరి బాధ్యతలు నాకు అప్పచెప్పి అర్జెంటు పనుంది వెళ్ళొస్తాను, ఒకవేళ రావడం ఆలస్యం అయితే చెల్లెలు భయపడకుండా జాగ్రత్తగా చూసుకోమని చెప్పి వెళ్ళింది. ఆ రోజే ఈ రోజమ్మా. ప్రతి సంవత్సరం ఈ రోజు వస్తుంది గాని అమ్మ మాత్రం తిరిగి రావట్లేదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.